రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్ గారు మాట్లాడాల్సింది చెప్పండి. సార్ మిత్రుల, E69 5వ వార్షికోత్సవ సభ జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషించదగినటువంటి సందర్భం. ఎందుకంటే E69 అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి అనేక ఇబ్బందులు పడుతూ ఎందుకు ఆ ఛానల్ నడుపుతారా నిద్రలేక ఇబ్బందులు పడుకుంటా ఎందుకు దాంతో అంత ఉపయోగం ఏం లేదు చెప్పే కొట్టుకో అని చెప్పేసి చాలాసార్లు నేనే చెప్పాను. ఎందుకంటే ఏం వస్తలేదు, అది లేదు ఇది లేదు, ఇంట్లో ఊకే దానికోసం దీనికోసం చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఎందుకు అంటే లేదు, నాకు జర్నలిజం అంటే ప్యాషన్, అది ఏదో రకంగా నేను జనాల్లో వాయిస్ని తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం. E69 ఒకటే కాదు, గలం అనేటువంటి పత్రిక కూడా కొంతకాలం రన్ చేశాడు, ఈ పేపర్ కూడా రన్ చేశాడు. అంటే సంపాదించుకోవాలి, ఏదో ఒక ఇది కావాలి అనేటువంటి పద్ధతిలో కాకుండా నా వంతుగా ఎంతో కొంత అంటే సమాజం కోసము ఎంతో కొంత నా వంతు ప్రయత్నం కూడా చేయాలి, ఈ మార్పులో నా పాత్ర కూడా ఉండాలి అనేటువంటి బలంగా కోరుకునేటువంటి వ్యక్తి భానుప్రసాద్. అందుకనే మనం ఈ 5వ వార్షికోత్సవం సందర్భంగా భానుప్రసాద్ని అభినందిస్తూ ఈ ప్రయత్నం ఇలాగే కొనసాగించాలి అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఇక రెండవది, ఈరోజు సోషల్ మీడియా ఏమో ఇప్పుడు ప్రజల గొంతు వినిపించేటువంటి పరిస్థితి లేదు, అనేక మంది చెప్పారు. అయితే సోషల్ మీడియా కూడా ప్రజల గొంతు వినిపించడం కంటే అది సెన్సేషనలిజం వైపు చాలా ఎక్కువ తీసుకుపోతా ఉంది. అంటే సెన్సేషనలిజం కానీ లేకుంటే చాలా బూతులు తిట్టుకుంటే కానీ అంటే వ్యూస్ పెరగడం కోసం, వ్యూస్ ఎట్లయితే వస్తాయి లేకుంటే వల్గారిటీని ఇది చేసేటువంటి పద్ధతిలో అవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే దాని నుండి బాలుకు పదే పదే నాకు కలిసినప్పుడైనా ఎప్పుడైనా చెప్తుంది ఏంటంటే మోరల్స్ కొన్నిటిని మనం కంపల్సరీ పాటించాలి, ఆ మోరల్స్ ఆధారంగానే మనం ఛానల్ నడుపుకోవాలి. డబ్బులు వ్యూస్ అనేటువంటిది ప్రధానమైనటువంటి ఇష్యూ కాదు, దాని గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. ఎందుకంటే ఆ ఛానల్ని ఎవరు చూస్తారు, చూసేటువంటి వాళ్ళు మనకేమి సంబంధము, ఏదో నాకు డబ్బులు వస్తే సరిపోతుంది కదా అనేటువంటి పద్ధతులలో కాకుండా మన ఛానల్ చూసినటువంటి వాళ్ళు ఏదైనా కొంత నేర్చుకోవాలి, వాళ్ళు ఏదైనా బాగుపడాలి, అంతే తప్ప చెడిపోయేటువంటి పద్ధతులలో ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి పదే పదే సందర్భంగా అది చెప్తూ వచ్చాము. అదే పద్ధతిని మెయింటైన్ చేస్తూ ఉన్నాం. అయితే ఆ ఛానల్ పెట్టి నడుపుతున్నటువంటి క్రమంలో అనేక బెదిరింపులు, అలాగే ఛానల్ మొత్తం కబ్జా చేయడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. వచ్చారు ఇక్కడ దాకా కూడా వచ్చి నేను మొత్తం ఛానలే మేము టేక్ ఓవర్ చేయాలి, ఎందుకంటే దానికి మంచి పేరు రావడం, కొంత గుర్తింపు రావడం, దానివల్ల ఎవరు లేరు అనుకొని అంటే బాను వెనకాల ఎవరు లేరు, ఇది ఒక్కడే నడుపుతున్నాడేమో, ఒక్కరితోటే అవుతుందేమో, ఏదో బెదిరించేసి దీన్ని కబ్జా చేద్దామని చెప్పేసి ప్రయత్నం కూడా చేశారు. అంటే అలాంటి దీనికి బాను ఒక్కడే కాదు, బాను ఒక శక్తి. ఇప్పుడు మీరు అందరు ఉన్నారు కదా, ఇంతమంది ఆయన వెనకాల ఉన్నారు, అందుకని ధైర్యంగా నడుపుకోవచ్చు అనేటువంటి దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసి ఆ రకంగా ఇచ్చాము. ఆ రకమైనటువంటి పద్ధతులలో రాబోయే కాలంలో కూడా బాను అదే పద్ధతులలో పని చేయాలి. డబ్బుల గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు, ప్రజల గురించి, ప్రజల యొక్క కష్టాల గురించి, ఇబ్బందుల గురించి ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా మంచి పేరు అనేది, మంచి ఛానల్ ఇది అనేటువంటి గుర్తింపును ఆ రకంగా సాధించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ కృషి ఏదైతుందో దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.